Good morning to all. Myself, Srinivas Ramshetty, lecturer in economics, MBS, government degree and PG college, autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిస్కషన్ చేసుకునేటువంటి టాపిక్ వచ్చేసి ఐసోక్వాంట్ కర్వ్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోక్వాంట్ కర్వ్ అంటే ఐసోక్వాంట్ కర్వ్ అంటే ఏంటి, అలాగే దాని యొక్క ప్రాపర్టీస్ లక్షణాలు ఏంటి. అంటే దీన్ని మనం ఏమంటాము అంటే ఐసోక్వాంట్ కర్వ్ని ఏమంటాము అంటే సమోత్పత్తి రేఖ లేదా సమోత్పాదన రేఖలు అంటాము. ఈ యొక్క మరి సమోత్పత్తి రేఖ అంటే ఏంటి, అలాగే సమోత్పత్తి రేఖకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ లక్షణాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి లక్షణాలను కలిగి ఉంటుంది మరి ఈ యొక్క సమోత్పత్తి రేఖ అని మనము చూసినట్లయితే, ప్రధానంగా మనం ఫస్ట్ ఏమంటున్నాము అంటే ఐసోక్వాంట్ కర్వ్ అంటున్నాము. దీనికి సంబంధించి ఐసోక్వాంట్స్ అంటే ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలిద్దాము. The term isoquant or isoproduct is composed of two words. One is iso. Iso means equal and quant equals to quantity or product or output. ఇక్కడ ఐసోక్వాంట్ సమోత్పత్తి అనేది మనము ఆ టర్మ్ని ఒకసారి మనం చూసినట్లయితే రెండు పదాల కలయిక యొక్క ఐసోక్వాంట్. ఐసోక్వాంట్ అంటే సమోత్పత్తి రేఖ అంటున్నాం. ఇక్కడ ఐసో మీన్స్, ఐసో అంటే ఈక్వల్ అంటున్నాం. అంటే ఈక్వల్ అంటే సమానము అని. ఐసో అంటే ఈక్వల్ అంటున్నాం. ఈక్వల్ అంటే సమానము. క్వాంట్ అంటే ఉత్పత్తి లేదా క్వాంటిటీ, పరిమాణము. అంటే సమాన ఉత్పత్తి పరిమాణము. సమాన ఉత్పత్తి పరిమాణాన్ని తెలియజేసేటువంటి రేఖని మనం ఏమంటున్నాము అంటే సమోత్పత్తి రేఖ అంటున్నాం. ఐసోక్వాంట్స్ ఆర్ ద కర్వ్స్ విచ్ రిప్రజెంట్ ద డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ఇన్పుట్స్ ప్రొడ్యూసింగ్ ఏ పర్టిక్యులర్ క్వాంటిటీ ఆఫ్ అవుట్పుట్. Any combinations on the isoquant represents the same level of output. అంటే ఇక్కడ వివిధ ఉత్పత్తి సముదాయాలని మనము తీసుకొని వివిధ ఉత్పత్తి సముదాయాల యొక్క రేషియో ప్రాపర్టీస్లో అంటే ప్రపోర్షన్ నిష్పత్తుల్ని మారుస్తూ సమాన ఉత్పత్తిని, సేమ్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్ అంటే సమాన ఉత్పత్తి స్థాయిని తీసుకొచ్చేటువంటి తెలిపేటువంటి రేఖ ఏదైతే ఉందో మనం దాన్ని ఏమంటున్నాము అంటే సమోత్పత్తి రేఖ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వివిధ సముదాయాన్ని మనం తీసుకున్నప్పుడు అక్కడ ఉత్పత్తిలో భాగంగా మనము ఏవైనా ఉత్పత్తి కారకాలను ఉపయోగించినప్పుడు ఆ ఉత్పత్తి కారకాల యొక్క సముదాయాల్లో మార్పు తీసుకొచ్చినప్పటికీ కూడా సమాన ఉత్పత్తి, ఒకే రకమైనటువంటి ఉత్పత్తిని కనుక మనం తీసుకొచ్చినట్లయితే అది మనకి సమోత్పత్తి రేఖ అనేది మనల్ని తెలియజేస్తుంది. ఇక్కడ మనము దీనికి సంబంధించి సమోత్పత్తి రేఖకు సంబంధించి కొద్దిమంది ఆర్థికవేత్తలు మనకి డెఫినేషన్స్ ఇవ్వటం జరిగింది. ఇందులో అకార్డింగ్ టు శామ్యుల్సన్, ఐసో ప్రోడక్ట్ కర్వ్ షోస్ డిఫరెంట్ ఇన్పుట్ కాంబినేషన్స్ దట్ విల్ ప్రొడ్యూస్ ఏ గివెన్ అవుట్పుట్. ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్స్ అంటే మనము వివిధ రకాలైనటువంటి ఉత్పత్తి కారకాల యొక్క సముదాయాన్ని మనం ఉపయోగించి ఏం చేస్తాము అంటే అవుట్పుట్, ఉత్పత్తిని తీసుకొస్తాము. మనకి వివిధ ఉత్పత్తి సముదాయాలని తెలియజేసేటువంటి రేఖనే సమోత్పత్తి రేఖ అంటాము అని మనకి ఇక్కడ శామ్యుల్సన్ పేర్కొనడం జరిగింది. అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రక్రియలో వివిధ సముదాయాల ద్వారా అంటే వివిధ ఉత్పత్తి కారకాల యొక్క రేషియోని మార్చుకుంటూ ఉత్పత్తి ప్రక్రియ కొనసాగిస్తూ ఉంటాడు. ఇక్కడ అలాగే ఫెర్గుసన్ అనేటువంటి ఆర్థికవేత్త, అకార్డింగ్ టు ఫెర్గుసన్, an isoquant is a curve showing all possible combinations of inputs physically capable of producing a given level of
అవుట్పుట్. ఇక్కడ కూడా వివిధ ఉత్పత్తి స్థాయినిచ్చేటువంటి ఉత్పత్తి కారకాల యొక్క సముదాయాలను అన్నిటినీ కలిపితే, వివిధ ఉత్పత్తి సముదాయాలన్నింటినీ కలిపితే వచ్చేటువంటి రేఖనే మనం ఏమంటున్నాము అంటే సమోత్పత్తి రేఖ అంటున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తిదారుడు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఉత్పత్తి ప్రక్రియలో ఫర్ ఎగ్జాంపుల్ శ్రమ, మూలధనము అనేటువంటి 2 ఉత్పత్తి కారకాలను ఉపయోగిస్తున్నాడు అనుకున్నట్లయితే ఆ రెండింటిని వివిధ సముదాయాల్లో మార్పులు చేస్తూ ఉంటాడు. ఒకే రకమైన ఉత్పత్తి స్థాయి వచ్చే విధంగా ఏం చేస్తాడు అంటే శ్రమకు బదులుగా మూలధనాన్ని లేదా మూలధనానికి బదులుగా శ్రమ యొక్క ఉత్పత్తి యూనిట్లని పెంచడం కానీ తగ్గించడం కానీ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా వివిధ సముదాయాలకు సంబంధించినటువంటి వివిధ ఉత్పత్తి సముదాయాలకు సంబంధించినటువంటి అన్ని సముదాయ బిందువులను కలిపితే మనకు వచ్చేటువంటి రేఖనే సమోత్పత్తి రేఖ. ఐసో క్వాంట్ కర్వ్ అంటాము దీన్నే. ఐసో ప్రోడక్ట్ కర్వ్ అని కూడా అంటాం. ఐసో క్వాంట్ కర్వ్ అన్న ఐసో ప్రోడక్ట్ కర్వ్ అన్న ఒకటే. ఇక్కడ మనకి కొన్ని ప్రమేయాల ఆధారంగా మనం ఏం చేస్తున్నామంటే సమోత్పత్తి రేఖని నిర్వచించవచ్చు. ఇక్కడ అజంప్షన్స్లో మనం ఏమంటున్నాము అంటే 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో అజంప్షన్ మీన్స్ ప్రమేయాలు. ఈ ప్రమేయాల ఆధారంగా మనము సమోత్పత్తి రేఖని కనుక ఒకవేళ మనము తీసుకున్నట్లయితే 2 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిలో 2 ఉత్పత్తి కారకాలనే నమూనా అని మనము తీసుకుంటాము. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉత్పత్తి కారకాలు శ్రమ మరియు మూలధనము అనుకోండి. శ్రమ లేబర్ అండ్ క్యాపిటల్ మూలధనము అనేది 2 ఉత్పత్తి కారకాలుగా మనము తీసుకోవడానికి అవకాశం ఉంది. తీసుకున్నాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగే డివిజిబుల్ ఫ్యాక్టర్స్ అంటే ఉత్పత్తి కారకాలని మనము ఉత్పత్తి ప్రక్రియలో చిన్న చిన్న పార్ట్స్గా చిన్న వాటిగా మనం ఏం చేయొచ్చు అంటే విభజించుకోవడానికి అవకాశం ఉంది. శ్రమ యూనిట్లను కానీ లేదా మూలధనం యూనిట్లను కానీ మనం ఏం చేయొచ్చు అంటే చిన్న యూనిట్లుగా విభజించుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. అలాగే మరొక అంశం ఏంటంటే కాన్స్టాంట్ టెక్నిక్ అంటే ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానము అనేది స్థిరంగా ఉంటుంది. అంటే సాంకేతిక పరిజ్ఞానం మనము ఎలాంటి మార్పు చేయము. ఎందులో మార్పు చేస్తాం మరి అంటే 2 ఉత్పత్తి కారకాలైనటువంటి ఒకటి శ్రమ అలాగే మరొకటి ఏంటంటే మూలధనం. వీటిని మాత్రమే మనం ఏం చేస్తాము అంటే మార్పు చేస్తూ ఉంటాం. దీని ఆధారంగా మనము సమోత్పత్తి రేఖని ఒకవేళ మనము చూపెట్టినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ సమోత్పత్తి రేఖకు సంబంధించినటువంటి మనం ఒక షెడ్యూల్ ఐసో ప్రోడక్ట్ షెడ్యూల్ అంటున్నాం. సమోత్పత్తి పట్టిక అంటున్నాం. ఓకే, అంటే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించేటువంటి వివిధ సముదాయాలు వివిధ కాంబినేషన్స్ ఇట్లా మనం ఒకసారి పరిశీలించినట్లయితే అంటే విభిన్న సముదాయాలను ఉపయోగించి ఉత్పత్తిదారుడు ఏం చేస్తాడు అంటే ఒకే రకమైనటువంటి అవుట్పుట్ ఒకే రకమైన ఉత్పత్తిని మనము తీసుకొచ్చినట్లయితే మనకి దాన్ని సమోత్పత్తి రేఖగా మనము పేర్కొంటాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కాంబినేషన్ అన్నాము. కాంబినేషన్ దగ్గర అంటే సమూహము లేదా కలయిక అనవచ్చు, దాని సముదాయము అంటాం. లేకుంటే కాంబినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ABCDE అనేటువంటి ఒక 5 రకాల సముదాయాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి పట్టికలో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ABCD ఇవన్నీ కూడా కాంబినేషన్స్ అంటాము. అలాగే యూనిట్స్ ఆఫ్ లేబర్ అనే శ్రమని మనము యూనిట్లలో తీసుకున్నట్లయితే యూనిట్స్ ఆఫ్ లేబర్లో చూసినట్లయితే శ్రమ యొక్క యూనిట్స్ మనం చూసినట్లయితే 1 2 3 4 5 ఈ విధంగా ఇక్కడ కూడా ఒక 5 యూనిట్ల శ్రమను మనము తీసుకున్నాం. యూనిట్స్ ఆఫ్ లేబర్ అంటే శ్రమ యూనిట్లు ఏమవుతుంది చూడండి మన పట్టికలో 1 2 3 4 5 ఈ విధంగా పెరుగుతూ ఉంటుంది. అలాగే యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ అంటే మూలధనం యొక్క పరిమాణము యూనిట్లలో చూసినట్లయితే ఇక్కడ మనకి పట్టికలో 15 11 8 అలాగే 6 5 15 11 8 6 5 ఈ విధంగా మనం ఒకసారి మీరు దీన్ని గమనించినట్లయితే మనకి పట్టికలో అవుట్పుట్ ఆఫ్ క్లాత్ అంటే మనము ఇక్కడ ఉత్పత్తిగా ఏం చేసాము అంటే క్లాత్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం వస్త్రాన్ని ఉత్పత్తి చేసాము. ఎవరైనా ఉపయోగించి శ్రమ యూనిట్లని అలాగే మూలధనం యూనిట్లను ఉపయోగించి మనం ఏం చేసాము అంటే వస్త్రాన్ని తయారు చేయడం జరిగింది. ఆ వస్త్రం యొక్క పరిమాణం ఒకసారి మనం చూసినట్లయితే చూడండి 200 మీటర్స్లో ఇచ్చాము. 200 200 200 అంటే అన్ని
ఉత్పత్తి సముదాయాలు కూడా సమాన ఉత్పత్తినే తెలియజేస్తున్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి గమనించినట్లయితే శ్రమ యూనిట్లు ఏమో పెరుగుతూ ఉన్నాయి. యూనిట్స్ ఆఫ్ లేబర్ చూసినట్లయితే 1 2 3 4 5. అలాగే యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ చూసినట్లయితే 15 11 8 6 5. అంటే మూలధనం పరిమాణము తగ్గుతుంది, శ్రమ యొక్క పరిమాణమేమో శ్రమ యూనిట్లు ఏమో పెరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఉత్పత్తి మాత్రము సమానంగా ఉంది. 200 200 200 200 200కి సమానంగా ఉంది. అంటే ఇక్కడ మనం చూసి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే బిందువు దగ్గర ఏ అనేటువంటి సముదాయం దగ్గర 1 యూనిట్ లేబర్ని అలాగే 15 యూనిట్ల మూలధనాన్ని ఉపయోగించి 200 మీటర్ల వస్త్రాన్ని నేయగలం. అలా కాకుండా ఒకవేళ బి అనే సముదాయాన్ని ఎంచుకున్నట్లయితే ఉత్పత్తిదారుడు అక్కడ 2 యూనిట్ల శ్రమని అలాగే 11 యూనిట్ల మూలధనాన్ని తీసుకున్నాడు, కానీ ఉత్పత్తి మాత్రము 200 యూనిట్లే ఉంది. అలాగే సి అనేటువంటి కాంబినేషన్ చూసినట్లయితే 3 యూనిట్ల శ్రమ 8 యూనిట్ల మూలధనం, ఉత్పత్తి 200 మీటర్స్. అలాగే డి అనే బిందువు దగ్గర 4 యూనిట్స్ లేబర్ అలాగే 6 యూనిట్స్ క్యాపిటల్. అలాగే అవుట్పుట్ ప్రొడక్షన్ వచ్చేసి 200 మీటర్స్. అలాగే ఈ అనే సముదాయం చూసినట్లయితే 5 యూనిట్ల లేబర్ అలాగే 5 యూనిట్ల మూలధనము 200 మీటర్ల వస్త్రము అనేది ఉత్పత్తి చేయడము జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము 5 సముదాయాలను తీసుకున్నాం. ABCDE అనేటువంటి సముదాయాలన్నీ కూడా సమాన ఉత్పత్తిని తెలియజేస్తున్నాయి. అన్ని సముదాయాల్లో కూడా ఉత్పత్తి పరిమాణము స్థిరంగా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనకి పట్టికలో యూనిట్స్ ఆఫ్ లేబర్ సముదాయాన్ని, యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ మూలధనం యొక్క సముదాయాన్ని మారుస్తున్నాం, ఇక్కడ ప్రతిస్థాపన చేస్తున్నాం. అంటే శ్రమ యూనిట్లని పెంచుతున్నాము, మూలధనం యూనిట్లని తగ్గిస్తూ ఏం చేస్తున్నామంటే ప్రతి అదనపు శ్రామిక యూనిట్ కోసం ఏం చేస్తున్నామంటే కొంత అదనంగా ఏం చేస్తున్నాం, మూలధనం యూనిట్ని తగ్గించుకుంటూ వస్తున్నాం. దీనిని మనము ప్రతిస్థాపనోపాంత రేటు అని కూడా అంటాం. మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటాం. సాంకేతిక ప్రతిస్థాపనోపాంత రేటు అనేది ఎల్లప్పుడూ కూడా క్షీణిస్తూ ఉంటుంది. ఓకే, దీని ఆధారంగా మనము సమోత్పత్తి రేఖని మనం ఐసో ప్రొడక్ట్ కర్వ్ లేదా ఐసో క్వాంట్ కర్వ్ని మనము తీసినట్లయితే మనము రేఖని మనం డ్రా చేసినట్లయితే ఇక్కడ ఈ విధంగా మనకి వచ్చే అవకాశం ఉంది. ఐసో క్వాంట్ కర్వ్ అనేది మనం ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పట్టికలో ఎక్స్ యాక్సిస్ మీద లేబర్ యూనిట్స్ తీసుకున్నాము, శ్రమ యూనిట్లను తీసుకున్నాము. అలాగే వై యాక్సిస్ మీద ఏం చేసాము అంటే యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్, ఇక్కడ మూలధనం తీసుకున్నాం వై యాక్సిస్ మీద, ఎక్స్ యాక్సిస్ మీద ఏమో లేబర్ పరిమాణాన్ని తీసుకొని మనము ఇంతకుముందు చెప్పినట్లుగా ABCDE అనేటువంటి 5 సముదాయాలు ఉన్నాయనుకున్నాము. ఇక్కడ ఒకసారి చూడండి, 1వ ఏ అనేటువంటి సముదాయం దగ్గర చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏ అనే సముదాయం దగ్గర ఏం చేసాము అంటే 15 యూనిట్ల మూలధనం తీసుకున్నాము, 1 యూనిట్ శ్రమను తీసుకున్నాము. అలాగే బి అనే సముదాయం దగ్గర 11 యూనిట్ల మూలధనాన్ని అలాగే 2 యూనిట్ల శ్రమను తీసుకున్నాము. అలాగే సి అనే సముదాయం దగ్గర 8 యూనిట్ల మూలధనము 3 యూనిట్ల శ్రమను తీసుకున్నాం. అలాగే డి అనే దగ్గర మనం ఏం చేసాము అంటే 6 యూనిట్ల మూలధనము 4 యూనిట్ల శ్రమను తీసుకున్నాము. ఈ అనే బిందువు దగ్గర ఏం చేసాము అంటే ఈ అనే బిందువు దగ్గర మళ్ళీ ఇక్కడ 5 యూనిట్ల శ్రమని 5 యూనిట్ల మూలధనాన్ని తీసుకున్నాం. ఇక్కడ చూడండి, అంటే ఈ ABCDE అనేటువంటి అన్ని సముదాయాలు కూడా అంటే అన్నీ కూడా సమాన ఉత్పత్తినే అంటే 200 యూనిట్ల ఉత్పత్తినే సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ IQ అన్నాము, ఐసో క్వాంట్ కర్వ్ అంటాము, దాన్ని సమోత్పత్తి రేఖ అంటాము. ఈ అన్ని సమాన ఉత్పత్తి స్థాయిని తెలియజేసేటువంటి సముదాయ బిందువులు అయితే ఉన్నాయి ABCDE, ఈ అన్ని బిందువుల్ని కలుపుతూ మనము గీసినటువంటి రేఖనే ఏమంటున్నాము అంటే సమోత్పత్తి రేఖ అంటున్నాము. దీన్నే మనము సమోత్పత్తి రేఖ అంటున్నాము. అంటే సమోత్పత్తి పట్టిక షెడ్యూల్ ఆధారంగా మనము ఒకవేళ సమోత్పత్తి రేఖను డ్రా చేసినట్లయితే ఈ విధంగా సమోత్పత్తి రేఖ అనేది ఈ విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ 5 సముదాయాలు కూడా సమాన ఉత్పత్తి స్థాయిని తెలియజేస్తాయి. ఉత్పత్తిదారుడు సమానంగా ఒకే రకమైనటువంటి ఉత్పత్తిని తీసుకొస్తున్నాడు. అవుట్పుట్ మాత్రం సమానంగా ఉంటుంది, కానీ మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ ఏంటంటే శ్రమ మూలధన యూనిట్లు మాత్రము మారుస్తూ ఉన్నాం. ఓకే, ఇది సమోత్పత్తి రేఖగా మనం చెప్పుకుంటాం. ఓకే, మరి ఇది
మనం సమోత్పత్తి పట్టిక ఆధారంగా గీసినటువంటి సమోత్పత్తి రేఖ. ఓకే ఫ్రెండ్స్, మరి దీని యొక్క ప్రాపర్టీస్ ఏమైతే ఉన్నాయో మనం అనుకున్నట్టుగా దీని యొక్క లక్షణాలు ఏంటి, సమోత్పత్తి రేఖ యొక్క లక్షణాలు ఏంటి అని మనం ఇక్కడ చూసినట్లయితే నెంబర్ 1 వచ్చేసి ఒకటి చూడండి, ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే సమోత్పత్తి రేఖ యొక్క వాలు ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలి ఉంటుంది. డౌన్వర్డ్ అంటే కిందికి లేదా రుణాత్మక వాలుని కలిగి ఉంటుంది. వేర్ వీ ఇంక్రీజ్ లేబర్ వీ హ్యావ్ టు డిక్రీజ్ క్యాపిటల్ టు ప్రొడ్యూస్ ఏ గివెన్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే వెన్ వీ ఇంక్రీజ్ లేబర్ అంటే మనం లేబర్ యొక్క పరిమాణం, శ్రమ యొక్క పరిమాణాన్ని పెంచుతున్నాం. మరి అలా పెంచేటప్పుడు మనం ఏం చేస్తున్నాము, వీ హ్యావ్ టు డిక్రీజ్ క్యాపిటల్ టు అంటే క్యాపిటల్ పరిమాణాన్ని తగ్గించుకొని దాని స్థానంలో ఏం చేస్తున్నామంటే శ్రమ యొక్క పరిమాణాన్ని, లేబర్ యూనిట్స్ని పెంచుకుంటూ ఉన్నాము. పెంచుకొని సమాన ఉత్పత్తిని తీసుకొని వస్తున్నాం. ఇక్కడ మనం ఒకసారి మీరు గ్రాఫ్లో చూసినట్లయితే ఇక్కడ ఓఎక్స్ అక్షం మీద యూనిట్స్ ఆఫ్ లేబర్, అలాగే ఓవై అక్షం మీద యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ తీసుకున్నాము. అయితే ఇక్కడ చూడండి, ఎక్స్ అక్షం మీద ఇక్కడ మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేసాము, శ్రామిక యొక్క పరిమాణాన్ని పెంచాము అని చెప్పాము. అందుకే లేబర్ పరిమాణాన్ని ఓఎల్ నుంచి ఏం చేసాము అంటే OL1కి పెంచాము. మరి ఇలా పెంచినప్పుడు మరి ఏం చేస్తున్నాము అంటే ఉత్పత్తికారకమైనటువంటి మరొక క్యాపిటల్ పరిమాణాన్ని K నుంచి K1కి తగ్గిస్తున్నాం. K నుంచి K1కి క్యాపిటల్ తగ్గించాము, L నుంచి L1కి లేబర్ని పెంచాము. అంటే శ్రామిక యూనిట్లను పెంచుకోవడం కోసం మనం ఏం చేసాము అంటే మూలధనం యూనిట్లని ప్రతిస్థాపన చేయడం జరిగింది. కానీ రెండూ కూడా సమాన సంతృప్తిని ఇస్తాయి, సమాన ఉత్పత్తిని తెలియజేస్తాయి. ఇక్కడ ఏ అనే బిందువు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నట్లయితే, ఇక్కడ బి అనేటువంటి బిందువు ఉన్నట్లయితే ఈ రెండు కూడా సమాన ఉత్పత్తి స్థాయిని తెలియజేస్తాయి. కాబట్టి మనం ప్రతి అదనపు శ్రమ యూనిట్ కోసం ఏం చేస్తున్నాము అంటే కొంత మూలధనం యూనిట్ని కోల్పోతూ ఉన్నాం. కాబట్టి సమోత్పత్తి రేఖ ఏ విధంగా ఉంది అంటే ఐసో ప్రోడక్ట్ కర్వ్ స్లోప్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఎడమ నుంచి కుడికి క్రిందకి వాలి ఉంటుంది. ఎందుకు అంటే ప్రతి అదనపు వస్తువు కోసము కొంత మూలధనపు యూనిట్ని, ప్రతి అదనపు శ్రమ యూనిట్ కోసము మూలధనం యూనిట్ని మనము కోల్పోతున్నాం. కాబట్టి రుణాత్మక వాలుని కలిగి ఉంటాయి సమోత్పత్తి రేఖలు అనేది ప్రధానమైనటువంటి లక్షణంగా మనము చెప్పుకుంటాం. అలాగే ఫ్రెండ్స్, మరి మనకి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే ఐసోక్వాంట్స్ ఆర్ కాన్వెక్స్ టు ది ఆరిజిన్. అంటే సమోత్పత్తి రేఖలు అనేవి మూలానికి కుంభాకారంలో ఉంటాయి. మూలానికి కాన్వెక్స్ టు ద ఆరిజిన్ అంటే మూలానికి కుంభాకారంలో ఉంటాయి అనేది దాని యొక్క అర్థం. అంటే ఎందుకు అలాగ ఉంటాయి అంటే మరి సమోత్పత్తి రేఖలు అదేవిధంగా ఎందుకు ఉంటాయి అంటే డ్యూ టు MRTS అంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్. మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ MRTS ఈక్వల్స్ టు డెల్టా L బై డెల్టా C. అంటే సమోత్పత్తి రేఖలు మూలానికి కుంభాకారంగా ఉంటాయి. ఎందుకు అలా ఉంటాయి అంటే సాంకేతిక ప్రతిస్థాపనోపాంత రేటు అనేది ఎల్లప్పుడూ కూడా క్షీణిస్తూ ఉంటుంది. అంటే మనం ప్రతి అదనపు శ్రమ యూనిట్ కోసము మనం ఏం చేస్తాము అంటే క్యాపిటల్ యూనిట్ని అంటే మూలధనం పరిమాణాన్ని తగ్గించుకుంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ MRTS ఆఫ్ LC ఈక్వల్ టు, మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పట్టిక మళ్ళొకసారి మనం క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ కాంబినేషన్స్ అన్నాము ABCDE అని, అలాగే యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్, అలాగే యూనిట్స్ ఆఫ్ లేబర్. ఇక్కడ చూసినట్లయితే 1 2 3 4 5 అనేది యూనిట్స్ ఆఫ్ లేబర్, ఇక్కడ క్యాపిటల్ ఉంది, యూనిట్స్ ఆఫ్ లేబర్, అలాగే యూనిట్స్ ఆఫ్ క్యాపిటల్ 12 8 5 3 2. ఇక్కడ చూడండి, ఇక్కడ మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ MRTS అన్నాము. ఇక్కడ MRTS అనేది చూడండి, చూసినట్లయితే మనకి ప్రతి అదనపు యూనిట్ కోసం మనం కొంత లేబర్ యూనిట్ కోసం ఏం చేస్తున్నామంటే దీని యొక్క యూనిట్ని మనము కోల్పోతూ ఉన్నాం. అంటే ఫస్ట్ ఒక శ్రామిక యూనిట్ కోసము ఏం చేసాము 4 యూనిట్ల మూలధనాన్ని తగ్గించుకున్నాం. తర్వాతకి ఒక శ్రమ యూనిట్ కోసము మళ్ళీ ఏం చేసాము అంటే
3 యూనిట్ల మూలధనాన్ని తగ్గించుకున్నాం. అలాగే ఇట్లా ఏం చేస్తున్నాము అంటే ఈ విధంగా ప్రతి అదనపు శ్రామిక యూనిట్ కోసం. సో ఇక్కడ చూడండి, సరే ఇది వచ్చేసి ఇది లేబర్ అనుకోండి. అలాగే మనం ఇది లేబర్ అనుకోవాలి, ఇది లేబర్ అండి, సారీ ఇదేమో క్యాపిటల్. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఎంఆర్టీఎస్ అంటే ప్రతి అదనపు ఏం చేస్తున్నాము ఇక్కడ అంటే ప్రతి అదనపు లేబర్ యూనిట్ కోసం ఏం చేస్తున్నాము అంటే క్యాపిటల్ని తగ్గిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఎంఆర్టీఎస్ అన్నాం. ఇక్కడ 4, ఇక్కడ 3, 2, 1 అంటే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఎంఆర్టీఎస్ ఆఫ్ డెల్టా ఎల్ బై డెల్టా సి అన్నాం. డెల్టా ఎల్ మీన్స్ శ్రమ యూనిట్లో వచ్చినటువంటి మార్పు, అలాగే డెల్టా సి అంటే మూలధనం యూనిట్లో వచ్చినటువంటి మార్పుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఓకే, ఈ విధంగా మనకి ప్రతి సరే అది క్యాపిటల్ తీసుకున్నా లేబర్ తీసుకున్నా కానీ దాన్ని మనము ఏ విధంగా చూపించుకోవచ్చు. ప్రతి అదనపు ఒక యూనిట్ కోసం మనం ఏం చేస్తున్నామంటే రెండవ వస్తువు దగ్గర 4 యూనిట్ల ఒక యూనిట్ని 4 యూనిట్లని మనం కోల్పోతున్నాం. ఆ తర్వాతకి 3 యూనిట్లను కోల్పోతున్నాం, తర్వాత 2 యూనిట్లని కోల్పోతున్నాం. దీన్ని మనం ఏమంటున్నాం అంటే మార్జినల్ రేట్ ఆఫ్ టెక్నికల్ సబ్స్టిట్యూషన్ అంటున్నాం. ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన ఉపాంత రేటు అనేది ఎల్లప్పుడూ క్షీణిస్తూ ఉంటుంది. కాబట్టి సమోత్పత్తి రేఖ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ కాన్వెక్స్ టు ది ఆరిజిన్ అన్నాము, అంటే మూలానికి కుంభాకారంగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే బేస్డ్ ఆన్ ది ప్రొడక్షన్ ఫంక్షన్ వేర్ 2 ఫ్యాక్టర్స్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఇన్ వేరియబుల్ proportions in such a way as to produce a constant level of output. అంటే స్థిరమైనటువంటి ఉత్పత్తి ఉంటుంది, కానీ ఉత్పత్తి మనకు వచ్చే అవుట్పుట్ మాత్రము స్థిరంగానే ఉంటుంది. కానీ మనం ఉపయోగించేటువంటి ఇన్పుట్ ఏదైతే ఉందో శ్రమ మరియు మూలధన యూనిట్లు ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తూ ఉంటాము అంటే ప్రతిస్థాపన చేస్తూ ఉంటాము. మరి ఈ విధంగా ప్రతిస్థాపన చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే ప్రతి అదనపు యూనిట్ కోసం మనం ఏం చేసాము అంటే వేరొక ఉత్పత్తి కారకాన్ని తగ్గిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క ప్రతిస్థాపనోపాంత రేటు అనేది ఇక్కడ చూడండి, మనకి చూసినట్లయితే ప్రతిస్థాపనోపాంత రేటు అనేది ఇక్కడ మనకి క్షీణిస్తూ ఉంది. చూడండి, ఇదంతా కూడా మనకి ప్రతిస్థాపనోపాంత రేటు. ఫస్ట్ 5 యూనిట్లని కోసము మనం ఏం చేసాము అంటే 3 యూనిట్ల కోసం ఇక్కడ 5 యూనిట్ల కోసం 3 యూనిట్లు తగ్గించుకున్నాం. అలాగే మరొక 5 యూనిట్ల కోసం 2 యూనిట్లు తగ్గించుకున్నాం. మరొక 5 యూనిట్ల కోసం 1 యూనిట్ని తగ్గించుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మనం ఏం చేసాం, ప్రతిస్థాపన రేటు అనేది క్షీణిస్తుంది. కాబట్టి ఈ యొక్క ఐక్యూ రేఖ ఐసోక్వాంట్ రేఖ ఎలా ఉంటుంది అంటే మూలానికి కుంభాకారంలో ఉంటుంది. కాన్వెక్స్ టు ది ఆరిజిన్గా ఉంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనము చెప్పుకోవాలి. అలాగే మరొక లక్షణం ఏంటి అంటే 2 ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ నెవర్ కట్ ఈచ్ అదర్. అంటే 2 సమోత్పత్తి రేఖలు ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా అవి ఖండించుకోవడానికి అంటే ఈచ్ అదర్ ఒకదానికొకటి పరస్పరం ఖండించుకోవడానికి అవకాశము ఉండదు. అవి 2 పరస్పరము ఖండించుకోకూడదు. ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ 2 ఐసోకాంట్ కర్వ్స్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్ ఏ సింగిల్ కాంబినేషన్ ఆఫ్ 2 ఫ్యాక్టర్స్ ప్రొడ్యూసెస్ 2 లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఒకవేళ ఆ విధంగా ఖండించుకున్నట్లయితే మరి ఏమవుతుంది అంటే 2 ఉత్పత్తి కారకాలు కూడా వివిధ సమాన ఉత్పత్తి స్థాయిని ఇవ్వలేవు. ఒకటి ఒక విధంగాను మరొక విధంగాను ఉత్పత్తిలో వచ్చేటువంటి మార్పు అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి మీరు గ్రాఫ్లో చూసినట్టే చూడండి, x అక్షం మీద లేబర్ తీసుకున్నాము, y అక్షం మీద క్యాపిటల్ తీసుకున్నాం. ఇక్కడ IQ1 రేఖ ఉంది, ఇంకోటి IQ2 రేఖ ఉంది. అదొక సమోత్పత్తి రేఖ, IQ2 అనేది మరొక సమోత్పత్తి రేఖ. చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము ఈ పట్టికలో మన యొక్క ఈ గ్రాఫ్లో ఇక్కడ A అనేటువంటి బిందువు దగ్గర ఒకటిసారి చూద్దాము. అలాగే A అనే బిందువు అలాగే C అనే బిందువు 2 కూడా IQ1 రేఖ మీద ఉన్నాయి. A అనే బిందువు C అనే బిందువు అంటే ఈ 2 సమాన ఉత్పత్తిని సూచిస్తాయి, A బిందువు మరియు C బిందువు. A ఈజ్ ఈక్వల్ టు Cగా చెప్పవచ్చు. అలాగే మరొకసారి చూడండి, IQ2 రేఖ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ A అనే సముదాయం ఉంది, అలాగే B అనే సముదాయం ఉంది. A ఈజ్ ఈక్వల్ టు B అంటే A మరియు B 2 కూడా సమాన ఉత్పత్తిని తెలియజేసేటువంటి సముదాయాలు.
ఏ ఈజ్ ఈక్వల్ టు సి, అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు బి. IQ1 రేఖమైనటువంటి ఏసి బిందువులు సమాన ఉత్పత్తిని తెలియజేస్తాయి. అలాగే IQ2 రేఖమైనటువంటి ఏ మరియు బి బిందువులు కూడా సమాన ఉత్పత్తి స్థాయిని తెలియజేస్తాయి. మరి ఈ విధంగా తెలియజేసి బాగానే ఉంది. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయింది, అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది, కానీ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు సి అవుతుందా? బి ఈజ్ ఈక్వల్ టు సి కూడా అవ్వాలి. మరి ఎందుకంటే ఏ ఈజ్ ఈక్వల్ టు సి అయినప్పుడు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయినప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు సి కూడా కావాలి. కానీ బి ఈజ్ ఈక్వల్ టు సి అనేది సమానంగా లేదు. ఎందుకంటే బి అనేటువంటి బిందువేమో IQ2 రేఖ మీద ఉంది, అలాగే సి అనే బిందువేమో IQ1 రేఖ మీద ఉంది. మరి ఎప్పుడైనా సరే ఎడమవైపు ఉన్నటువంటి రేఖలు తక్కువ ఉత్పత్తి స్థాయిని, దాని యొక్క కుడివైపున ఉన్నటువంటి రేఖలు ఎక్కువ ఉత్పత్తి స్థాయిని తెలియజేస్తాయి. కానీ ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ సి కాలేదు, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సిగా మనం ఇక్కడ చెప్పాలి. ఎందుకంటే బి అనేది సి కంటే ఎక్కువ ఉత్పత్తిని తెలియజేసే సముదాయంగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ ఏదో ఉన్నాయో సమోత్పత్తి రేఖలు అనేవి ఎప్పుడూ కూడా పరస్పరం ఒకదానికి ఒకటి ఖండించుకోవడానికి అవకాశము లేదు. ఖండించుకోవు కూడా. అలా ఖండించుకుంటే మనకి సమోత్పత్తి రేఖల యొక్క స్వరూపాలు మారేటువంటి అవకాశము ఉన్నది. ఇది ఒక లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకే, రెండు సమోత్పత్తి రేఖలు ఎప్పుడూ కూడా పరస్పరము ఖండించుకోవు, లేదు మనము గుర్తుంచుకోవాలి. అలాగే మరొక లక్షణం ఏంటి అంటే ఇక్కడ హయ్యర్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ రిప్రజెంట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. అదే ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇంతకుముందే. అంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ ఐసో ప్రోడక్ట్ కర్వ్ అంటే ఎక్కువ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్లో ఉన్నటువంటి దాన్ని మనము హయ్యర్ ఐసో ప్రోడక్ట్ కర్వ్గా మనం చెప్పుకుంటాం. కుడివైపు ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎక్కువ ఉత్పత్తిని, అవుట్పుట్ని, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ తక్కువ ఉత్పత్తిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, IQ1 రిప్రజెంట్స్ అండ్ అవుట్పుట్ లెవెల్ ఆఫ్ 100 యూనిట్స్. ఇక్కడ మనం పట్టికలో ఒకసారి మనం గ్రాఫ్లో చూసినట్లయితే IQ1 అనేటువంటి రేఖను ఒకసారి మీరు పరిశీలించండి. IQ1 అనేటువంటి రేఖను చూసినట్లయితే ఇక్కడ 100 యూనిట్ల ఉత్పత్తి పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇది IQ1 రేఖ, ఇక్కడ 100 యూనిట్ల ఉత్పత్తి పరిమాణం తెలియజేస్తుంది. అలాగే IQ2 రిప్రజెంట్స్ 200 యూనిట్స్ ఆఫ్ అవుట్పుట్, అంటే ఇది 200 యూనిట్ల యొక్క ఉత్పత్తిని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నాం, కాటన్ అనుకున్నట్లయితే IQ1 రేఖ ఏమో 100 మీటర్ల వస్త్రాన్ని తెలియజేస్తే IQ2 రేఖ ఏమో 200 మీటర్ల వస్త్రాన్ని తెలియజేస్తుంది. ఈ విధంగా ఇందులో లేబర్ యొక్క పరిమాణం కూడా ఎక్కువ ఉంది, అలాగే క్యాపిటల్ పరిమాణం కూడా ఎక్కువగా తీసుకుంటాము IQ1 కంటే IQ2 మీద. అలాగే అటువంటి బిందువు కంటే ఇక్కడ ఏ అనే సముదాయం కంటే బి అనే సముదాయం ఏం చేస్తుందంటే ఎక్కువ ఉత్పత్తి పరిమాణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ ఇవి రెండు ఒకే సమోత్పత్తి రేఖ మీద లేవు. ఈ రెండు సముదాయాలు కూడా రెండు భిన్నమైనటువంటి సమోత్పత్తి రేఖలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు వేరు ఉత్పత్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుడివైపున ఉన్నటువంటి ఎప్పుడైనా సరే మనకి ఏం తెలవాలి అంటే కుడివైపున ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎక్కువ ఉత్పత్తి పరిమాణాన్ని, అలాగే ఎడమవైపున ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ తక్కువ ఉత్పత్తి పరిమాణాన్ని తెలియజేస్తాయి. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. హయ్యర్ ఐసో ప్రోడక్ట్ కర్వ్స్ రిప్రజెంట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ అవుట్పుట్. ఓకే, మరొక లక్షణం మనం ఇక్కడ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 5th వన్ వచ్చేసి ఐసోక్వాంట్స్ నీడ్ నాట్ బి ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే సమోత్పత్తి రేఖలు అనేవి ఒక సమోత్పత్తి రేఖ మీద సమోత్పత్తి పటంలో ఎన్ని సమోత్పత్తి రేఖలైనా ఉండవచ్చు. IQ1, IQ2, IQ3, IQ4 ఈ విధంగా ఎన్ని సమోత్పత్తి రేఖలైనా ఉండవచ్చు. అవి కూడా సమాంతరంగా ఉండాలని ఎలాంటి రూల్ మనకి లేదు. సమాంతరంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏ విధంగా అయినా ఉండవచ్చు. ఏ విధంగా ఉన్నా కానీ దాన్ని మనం సమోత్పత్తి రేఖగానే ఎడమ నుంచి కుడికి డౌన్వర్డ్ స్లోప్ ఉంటూ మూలానికి కుంభాకారంగా ఉండాలి. కానీ రెండు సమోత్పత్తి రేఖలు సమాంతరంగా అంటే సమానంగా ప్రతిస్థాపన చేసుకోవాలనేటువంటి
రూల్ మాత్రం మనకి ఇక్కడ ఏమీ లేదు. ద రేట్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ ఇన్ డిఫరెంట్ ఐసోక్వాంట్ షెడ్యూల్స్ నీడ్ నాట్ బి నెసెసర్లీ ఈక్వల్. అంటే మనము IQ1 రేఖ మీద ఉన్నటువంటి సాంకేతిక ప్రతిస్థాపన రేటు, అలాగే IQ2 ఉన్నటువంటి సాంకేతిక ప్రతిస్థాపన రేటు రెండూ కూడా సమానంగా ఉండాలనేటువంటి నియమము ఏమీ లేదు. ఒక దగ్గర IQ1 రేఖ దగ్గర మనము ఒక అవుట్పుట్ని, ఒక ఉత్పత్తి కారకాన్ని ఎక్కువగా తగ్గించుకోవచ్చు. అలాగే IQ2 రేఖ మీద మరొక ఉత్పత్తి కారకాన్ని మనము తక్కువగా తగ్గించుకోవచ్చు. కాబట్టి రెండూ సమానంగా మనము ప్రతిస్థాపన చేస్తాము అనడానికి వీలేదు. ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. కాబట్టి సమోత్పత్తి రేఖలు అనేవి సమోత్పత్తి రేఖల మధ్య సమాంతరమైనటువంటి దూరము, సమాన దూరము ఉండాల్సినటువంటి నియమము లేదు. కాకుంటే ఉన్నటువంటి సమోత్పత్తి రేఖ ఎప్పుడైనా కూడా మూలానికి కాన్వెక్స్ టు ది ఆరిజిన్, మూలానికి కుంభాకారంలో ఉండాలి అనేది మనకి గుర్తుంచుకోవాలి. అలాగే పరస్పరము ఖండించుకోకుండా ఉండాలి. అలా ఉండి వాటి మధ్య ఏ విధంగా ఉన్నా కానీ, ఎంత దూరం ఉన్నా కానీ మనకి సంబంధం లేదు. ఉండవచ్చు, ఎలా అయినా ఉండడానికి అవకాశం ఉంది. ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి లక్షణంగా మనము పేర్కొంటాము. అలాగే మరొక లక్షణం చూసినట్లయితే నో ఐసోక్వాంట్ క్యాన్ టచ్ ఈచ్ ఎయిదర్ యాక్సిస్. అంటే ఒక సమోత్పత్తి రేఖ, ఏ సమోత్పత్తి రేఖ కూడా X యాక్సిస్ని కానీ లేదా Y యాక్సిస్ని కానీ, X అక్షాన్ని కానీ లేదా Y అక్షాన్ని కానీ తాకకూడదు, ఖండించకూడదు. అంటే ఇలా తాకితే ఏమైందంటే ఇఫ్ an isoquant touch X axis then the product is being produced with the help of labor alone without using capital at all. For example, ఇక్కడ IQ రేఖ ఏం చేసిందంటే ఓన్లీ X యాక్సిస్ని టచ్ చేసింది ఫర్ ఎగ్జాంపుల్. మరి ఇక్కడ X యాక్సిస్ని టచ్ చేసిన అర్థం ఏంటి అంటే కేవలము లేబర్ యొక్క యూనిట్ మాత్రమే ఇది తీసుకొని ఏం చేసింది అంటే ఉత్పత్తి చేసింది. మరి మూలధనం అనేటువంటి పరిమాణం లేకుండా శ్రమతోటి మనము ఉత్పత్తి చేయడం అనేది పాసిబుల్ కాదు. అంటే క్యాపిటల్ జీరో అయ్యే అవకాశం లేదు. ఇక్కడ ఎల్ని టచ్ చేసిన అర్థం ఏంటి అంటే క్యాపిటల్ అనేది జీరోగా ఉంది, లేబర్ అనేదేమో ఎక్కువగా ఉంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C అనేటువంటి క్యాపిటల్ చూసినట్లయితే IQ1 రేఖ చూసినట్లయితే ఇక్కడ Y యాక్సిస్ని టచ్ చేసింది. మరి ఇలా టచ్ చేసిందంటే దీని అర్థం ఏంటి అంటే ఇక్కడ నో లేబర్ అనేటువంటి లేకుండానే ఉత్పత్తి అనేది జరిగింది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండదు. అంటే ఈ విధంగా ఓన్లీ లేబర్ని కానీ లేకుంటే ఓన్లీ క్యాపిటల్ని మాత్రమే ఉత్పత్తిలో ఒకే ఉత్పత్తి కారకాన్ని ఉపయోగించి మిగతా వాటిని శూన్యంగా చూపెట్టడానికి అవకాశము ఉండదు. కాబట్టి సమోత్పత్తి రేఖలు ఐసోక్వాంట్స్ కర్వ్స్ ఏంటి అంటే X యాక్సిస్ని కానీ లేదా Y యాక్సిస్ని కానీ టచ్ చేయడానికి, ఖండించడానికి అవకాశం లేదు. అలా ఉండకూడదు. అలా ఉంటే అది సమోత్పత్తి రేఖ అని మనము అనకూడదు. ఓకే, ఇది మరొక లక్షణంగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఫ్రెండ్స్, నెక్స్ట్ మరొకటి ఏంటంటే ఈచ్ ఐసోక్వాంట్ ఈజ్ ఓవల్ షేప్డ్. అంటే మనము వీటిని రిడ్జ్ లైన్స్ అంటాం. రిడ్జ్ లైన్స్ అంటే సరిహద్దు రేఖలు అని మనం పేర్కొంటాం. అంటే సమోత్పత్తి రేఖలు ఒక్కొక్కసారి సరిహద్దు రేఖలు ఈ విధంగా ఉండటానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ సైడు ఇటేమో ఏ అనేటువంటి రేఖ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడేమో B అనేటువంటి రిడ్జ్ లైన్స్ సరిహద్దు రేఖగా పోతున్నాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాని దగ్గర కూడా కొన్ని బిందువుల దగ్గర ఈ విధంగా కనిపిస్తుంది GH, అలాగే JK, LM, NP. ఇవన్నీ కూడా ఇది అర్థం ఏంటంటే అప్ డాటెడ్ పోర్షన్ మోర్ క్యాపిటల్ అండ్ ఇన్ ది లోయర్ డాటెడ్ పోర్షన్ మోర్ లేబర్. అంటే ఇక్కడ పైన సూచించేటువంటి పై బిందువులు అయితే ఉన్నాయో G, J, L, N ఇవన్నీ కూడా అప్వార్డెడ్ పోర్షన్, ఇవన్నీ కూడా అంటే ఎక్కువ మొత్తంలో మనము క్యాపిటల్ని ఉపయోగించినటువంటి బిందువులు అవి. అలాగే లోయర్ డాటెడ్ బిందువులు అయితే ఉన్నాయో ఇది H, K, M, P ఇవన్నీ కూడా లోయర్ డాటెడ్ అంటాము. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో లేబర్ను ఉపయోగించి ఉత్పత్తి చేసినటువంటి రేఖలుగా మనం చెప్పవచ్చు. కాబట్టి వీటిని మనము సరిహద్దు రేఖలు, రిడ్జ్ లైన్స్ అంటాము. ఇక్కడ చూడండి, ఇక్కడ సమోత్పత్తి రేఖలు 100, 200, 300, 400 ఈ విధంగా ఏమవుతుందంటే ఉత్పత్తి పరిమాణము పెరుగుతూ ఉంది. మరి ఉత్పత్తి పరిమాణం పెరుగుతూ ఉంటే ఏమవుతున్నాయంటే ఒక దగ్గరనేమో మనము అంటే అప్డాటెడ్ పోర్షన్ తీసుకుంటే, అంటే పైన ఉన్నటువంటి బిందువులు తీసుకుంటే అక్కడ క్యాపిటల్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము, అలాగే లేబర్ని తక్కువగా ఉపయోగిస్తున్నాం. అలాగే ఇక్కడ లోయర్ డాటెడ్
పోర్షన్ తీసుకున్నట్లయితే హెచ్కేఎంపీ దగ్గర లేబర్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నాము, క్యాపిటల్ని తక్కువగా ఉపయోగించి సమాన ఉత్పత్తిని అంటే ఉత్పత్తి పరిమాణాన్ని పెంచుకుంటూ పోతూ ఉన్నాము. ఇలా సమాన ఉత్పత్తి పెంచుకుంటూ పోతూ ఉంటే అవి ఏమవుతుందంటే సరిహద్దు రేఖలుగా, రిడ్జ్ లైన్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సమోత్పత్తి రేఖలు ఓవల్ షేప్ అండ్ సరిహద్దు రేఖలుగా కూడా మనకి ఉండేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇవి ప్రధానంగా మనకి సమోత్పత్తి రేఖలకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రాపర్టీస్, లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా సమోత్పత్తి ఈ విధంగా ఉన్నప్పుడే మనం ఏమంటాము అంటే దానిని సమోత్పత్తి రేఖ అంటాము. అలాగే ఈ సమోత్పత్తి రేఖలు అన్నీ కూడా మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ అన్నీ కూడా మనము ఇంతకుముందు ఉన్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్స్, ఉదాసీనత ఒక రేఖలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా ఈ యొక్క సమోత్పత్తి రేఖలు అదే విధంగా ఉన్నాయి. అంటే అక్కడ వినియోగదారుడు ఉదాసీనంగా ఉంటాడు ఎక్కడ అంటే వస్తువుల మధ్య, ఇక్కడేమో ఉత్పత్తిదారుడు ఉదాసీనంగా ఉంటాడు. ఉత్పత్తి కారకాలు, ఏ ఉత్పత్తి కారకాన్నైనా అతడు ఎంపిక చేసుకోవడానికి, ఏ సముదాయాన్ని అతడు ఎంపిక చేసుకొని గరిష్ట ఉత్పత్తిని తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఉత్పత్తిదారుని యొక్క ఉదాసీనత రేఖలు అని కూడా చెప్పవచ్చు. ఉత్పత్తిదారుని యొక్క ఉదాసీనత వక్రరేఖలు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే ఉత్పత్తిని తీసుకొస్తాయి ఏ సముదాయమైనా కానీ, ఏ సముదాయమైనా బి సముదాయమైనా ఒక రకమైనటువంటి అన్ని సముదాయాలు కూడా ఒకే రకమైనటువంటి ఉత్పత్తిని తీసుకొస్తాయి, ఒకే రకమైన ఉత్పత్తిని తీసుకొచ్చేటువంటిది. కాబట్టి ఉత్పత్తిదారుడు ఉదాసీనంగా ఉంటాడు. ఏ సముదాయాన్ని కూడా అతను ఎంపిక చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి అనే సముదాయాన్ని ఎంపిక చేసుకుంటే 11 యూనిట్ల క్యాపిటల్, అలాగే పైన 2 యూనిట్ల లేబర్ని ఉపయోగించి 100 మీటర్స్ వస్త్రాన్ని ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా ఉత్పత్తిదారుని యొక్క ఉదాసీనత వక్రరేఖలు కూడా మనము చెప్పుకోవచ్చు. రైట్. అలాగే ఈ యొక్క సమోత్పత్తి రేఖలు ఇంకా మనము క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని అంశాలు, అంటే సమోత్పత్తి రేఖలు అనేవి ఉత్పత్తి కారకాలు అనేవి 2 ఉత్పత్తి కారకాలు పూర్తి ప్రత్యామ్నాయమైనటువంటి కారకాలు అయినట్లయితే, ప్రత్యామ్నాయంగా ఉన్నట్లయితే ఆ 2 ఉత్పత్తి కారకాలని మనం ఉపయోగించినప్పుడు ఈ యొక్క సమోత్పత్తి రేఖలు సరళ రేఖగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉత్పత్తి కారకాలు పూరకాలు అయినట్లయితే, ఉత్పత్తి కారకాలు పూరకంగా ఉన్నట్లయితే ఒకటి లేకుండా ఇంకో దాన్ని మనం ఉపయోగించేటువంటి అవకాశం లేనప్పుడు ఆ యొక్క సమోత్పత్తి రేఖలు ఏ విధంగా ఉంటాయంటే ఎల్ ఆకారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా రేర్ సిచ్యువేషన్స్, చాలా ఎక్కడో ఒక దగ్గర మనం ఇలాంటి అంశాన్ని చూడవచ్చు, కానీ ఎక్కడ కూడా మనకి ఇవి కనిపించదు. ఓకే, ఇవన్నీ మనము చెప్పుకున్నటువంటి ఈరోజు ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఉదాసీనత వక్రరేఖ అంటే ఏంటి, దాని యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు అని మనము ఈరోజు చూసాము. ఓకే ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. అందరూ ఈ యొక్క వీడియోని చూడండి. ఇది అందరూ కూడా, ఇది మొత్తం కూడా BA ఫస్ట్ ఇయర్స్ మైక్రో ఎకనామిక్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్. ఈ యొక్క ప్రాపర్టీస్ ఆఫ్ ఐసోక్వాంట్ కర్వ్స్, సమోత్పత్తి రేఖల యొక్క లక్షణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా మనము చదవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ. అందరూ ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.